రికార్డింగ్ స్టార్ట్ చేసి నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే, సో వి విల్ స్టార్ట్ విత్ ద ఫోర్త్ నోటస్వరం, వరశివ బాలం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి. సో దీక్షితర్ గారి నొట్టస్వరంస్లో చాలా చిన్నపిల్లలు కూడా ఈజీగా పాడేయగలిగిన నొట్టస్వరంస్లో ఇంకా ఇంకా ఈజియెస్ట్ నొట్టస్వరం వరశివ బాలం. ఇది మనం ఒక్కసారి 2-3 సార్లు హమ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శంకరాభరణం ఆరోహణ అవరోహణ ప్లెయిన్ నోట్స్ ఒక్కసారి పాడేసుకుందాం. తర్వాత మనం నొట్టస్వరం 4 స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది మనందరికీ ఒక రిఫరెన్స్ లాగా. జీ షార్ప్లో పెట్టాను నేను శృతి. సా రమగారు మీరు పాడచ్చు. సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ సా నీ దా పా దా పోయింది. దా పా మా గా రీ సా రీ సా రీ సా. యా, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళకి 2 రిషభాలు రీ, అది మాయమాళవగొళ్ళలో వచ్చే రీ, సీరియస్ రీ అని, రీ సా హ్యాపీ రీ అని చెప్తా ఉంటాను. శంకరాభరణం ఈజ్ అ రాగా ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్ విత్ నొట్టస్వరం 4 వరశివ బాలం. సో ఇది ఏకతాళంలో. ఓకే, గమ గమ ద ప గమ గమ ద ప గ ప మ రి గ ప మ రి మ గ సా సా. మా గ సా సా. వెరీ గుడ్. మళ్ళీ స్వరం పాడదాం ఇంకోసారి. గమ 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 ద ప గ ప మ రి మా గ సా సా. సో మనం గమకాస్ ఇవ్వకుండా పాడదాము. నేను రామవర్మ గారు, ప్రిన్స్ రామవర్మ గారికి చూపించాను. ఇది చూపించినప్పుడు ఆయన చెప్పారు ఒకటి, ఆయన చెప్పిన సజెషన్ ఒకటే, బాగుంది నొట్టస్వరంస్లో గమకాలు అస్సలు పాడద్దు అని అన్నారు. అప్పటికే నేను సగం వీడియోలు అయిపోయాయి. సో నేను అన్నాను, నేను లెసన్స్ లైవ్ క్లాస్లో చెప్పినప్పుడు ఐ విల్ మేక్ ష్యూర్ ఇది నేను చెప్తాను అండి అని చెప్పాను. సో మనం యా మీరు రిపీట్ చేయండి. మిమ్మల్ని పాడమన్నప్పుడు ఫుల్ పాడేసేయండి మీరు. గ ప మ రి గ ప మ రి మ గ సా సా మా గ సా సా. వరశివ బాలం వరశివ బాలం వల్లీలోలం వల్లీలోలం వందే అనంతం. వందే అనంతం. అక్కడ వందే నంతం అని ఉంటుంది, కానీ దాన్ని వందే అనంతం అంటాం. వందే అనంతం. వందే
ఆ కూడా ఈ దెబ్బలోనే వచ్చేస్తుంది. వందే వందే అనంతం. వందే అనంతం మాగరి కాకుండా మాగ సా సా. మాగ సాసా కరెక్ట్. వందే 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 అనంతం. అనంతం వెరీ గుడ్. నెక్స్ట్ లైన్. గమ గమ ద ప గమ గమ దప గ ప మరి గప మరి సగ సగ సా. సగ సగ సా. ఓకే, నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. గమ గమ ద ప గమ గమ దప గ ప మరి గప మరి సగ సగ సా. సగ సగ సా. హరిహర మోదం హరిహర మోదం హంసానందం హంసానందం హససముఖం. హస సముఖం. యా, స్క్రీన్ షేరింగ్ మేడం ఆపేసా. హాసానా హాసానా హస హాసానా హససముఖం. హస ఓన్లీ ఓకే. హస సగ సగ హససముఖం. హసిత ముఖం అని ఉంది ఇందులో. రెండు ఉంటాయి. నేను రెండు. ఓకే హసితముఖం అనొచ్చు, హససముఖం, రెండు కూడా ఓకే మీనింగ్ ఒకటే వస్తుంది. ఓకే. హస హససముఖం. హస సముఖం. ఓకే. హరిహర మోదం హరిహర మోదం హంసానందం హంసానందం హససముఖం. హస సముఖం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. లలిత గారు మీరు పాడతారా సేమ్ ఇవే లైన్స్? ఎస్ ఎస్ మేడం. ఓకే, రమ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ. మీరు ట్రై చేస్తారా లలిత గారు? మీరే పాడతారా ఆర్ యూ వాంట్ మీ టు రిపీట్? ఎస్ మీరు చెప్పండి ఒకసారి. ఓకే. గమ గమ ద ప గమ గమ ధాప గ ప మరి గా పా మరి మా గ సా సా. మా గ సా సా. కరెక్ట్. వర శివ బాలం వర శివ బాలం వల్లీలోలం వల్లీలోలం వందే అనంతం వందే అనంతం హరిహర మోదం హరిహర మోదం. దీనికి స్వరం సేమ్, గమ గమ దాప. సేమ్ ఓకే. హంసానందం హంసానందం హంసానందమారీనందం. హంసానందం కరెక్ట్. సగ సగ సా. సగ సగ సా. హససముఖం. హస సముఖం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే. నిస 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 గురు గుహ గురు గుహ గారి గారి రూపం రూపం. వెరీ గుడ్. గురు గుహ రూపం గురు గుహ రూపం. నీరే నీరే సాద సాద నీరే
సాదా సా తగ్గింది కొంచెం. నీ రే సాదా. నీ రే సాదా కరెక్ట్. గుప్తాకారం. గుప్తాకారం వెరీ గుడ్. సాని పాప. సాని పాప ఈ ఒక్క లైన్లోనే మనకి సాదా సాని ఆ రెండు వేరియేషన్స్ చూపించడం వల్ల మనకి స్వరజ్ఞానం పెరుగుతుంది. సాదా సా నుంచి దాటు స్వరం. దాటు యా. సాని పాప. సాని పాప గోరక్షంతం. గోరక్షంతం. ఆ లైన్ ఒకసారి కంప్లీట్ గా పాడదాం. సాహిత్యం. ఓకే ఓకే. గురు గుహ రూపం. గురు గుహ రూపం గుప్తాకారం. గుప్తాకారం గోరక్షంతం. గోరక్షంతం. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్. నిస నిస గారి. నిస నిస గారి సురపతి సేనం. సురపతి సేనం నీరే సాదా. నీరే సాదా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం పద పద సా. పద పద సా సురవినుతం. సురవినుతం. వెరీ గుడ్. ఆ లైన్ మొత్తం ఒకసారి పాడదాం. ఓకే ఓకే. సురపతి సేనం. సురపతి సేనం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సురవినుతం. సురవినుతం. అంతే. సో మనం ఇది పాడినప్పుడు స్పీడ్ కొంచెం ఫాస్ట్గానే పాడుతున్నాం, అంటే వీడియోలో ఉన్నట్లుగా. వర శివ బాలం వల్లి లోలం ఆ స్పీడ్లో పాడితే బాగుంటుంది. నొట్టు స్వరం యూజువల్లీ చాలా చిన్నగా ఉన్నప్పుడు 2 సార్లు రిపీట్ చేస్తాం, అంటే మనం ఫైనల్లీ పర్ఫామ్ చేసినప్పుడు ఎక్కడైనా. అప్పుడు వినే వాళ్ళకు కూడా వాళ్ళు సెకండ్ టైం హమ్ చేయగలుగుతారు ఈజీగా, బాగుంటుంది కూడా 2 సార్లు పాడితే. ఈ నొట్టు స్వరం మనం 2 సార్లు రిపీట్ చేయొచ్చు పాడినప్పుడు ఎప్పుడు కూడా. ఇది ఓకే. రామజనార్దన, తర్వాత శ్యామలే మీనాక్షి 2 సార్లు పాడొచ్చు. యూజువల్లీ రెండోసారి పాడినప్పుడు చిన్న వేరియేషన్స్ ఏమైనా ఎవరికి నచ్చినట్లుగా ట్రై చేయొచ్చు, బట్ గ్రూప్గా పాడినప్పుడు 2 సార్లు స్ట్రైట్ స్వరాస్తో ఒకే విధంగా పాడేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో రమా గారు మీరు ఫాస్ట్ గా పాడాలా ఇప్పుడు? చెప్పండి లలిత గారు. ఇప్పుడు ఫాస్ట్ గా పాడుతున్నామా? లేదు. ఒకసారి లాస్ట్ 2 లైన్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఓకే. ఫాస్ట్గా వద్దులేండి, ఎందుకంటే ఫస్ట్ మనకి ఈ స్పీడ్లో వచ్చేసాక బాగా ప్రాక్టీస్ చేసుకున్నాక అప్పుడు వీ కెన్ సింగ్ ఫాస్ట్. మనం రమా గారు మీరు లాస్ట్ 2 లైన్స్ ఒకసారి పాడండి. నిస నిస గారి గురు గుహ రూపం నిరి సాదా నీరి సాదా గుప్తాకారం గుప్తాకారం సాని పాప గోరక్షంతం. ఒక్క నిమిషం, మీకు శృతి ఎక్కువైందా? కొంచెం తగ్గించమంటారా? హై అనిపిస్తుందా? మీకైతే లేదు, నాకు పర్వాలేదు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది పాడుతుంటే? కొంచెం తగ్గించాను, జీలో పెట్టాను శృతి. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. నిస 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 గారి నీరి సాదా సాని పాప. శృతిలో ఒక్కసారి పాడదాము. నిస 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 సా.
ఇది మన సా 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 నిస 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 గారి నిస నిస గారి గురు గుహ రూపం గురు గుహ రూపం నీరి సాద నీరే సాద గుప్తాకారం గుప్తాకారం గుప్తా గుప్తా కారం గుప్తాకారం కారం కారం ఘోరక్షంతం ఘోరక్షంతం కరెక్ట్ నిస నిస గారి నిస నిస గారి సురపతి సేనం గురు గుహ రూపం. ఆహా సురపతి సేనం పాడుతున్నాం మనం ఫోర్త్ లైన్ అచ్చా సురపతి సేనం సుర నిస సుర నిస సుర సురపతి సురపతి సేనం సేనం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సురవినుతం సురవినుతం వరశివబాలం వరశివబాలం వల్లీలోలం వల్లీలోలం వందే అనంతం వందే అనంతం హరిహరమోదం హరిహరమోదం హంసానందం హంసానందం హససముఖం హససముఖం గురుగుహరూపం గురు గుహ రూపం గురు గురు గురుగుహ గురు గుహ రూపం 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 గుప్తాకారం గుప్తాకారం గుప్తా గుప్తాకారం కారం కాసాద కారం సాపాకు వచ్చేస్తున్నారు సాద సదా కారం 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 పాకు వచ్చేస్తున్నారు సాదా సదా కారం కారం పాకు వచ్చేస్తున్నారు కారం 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 అంటున్నారు కారం అక్కడ సా ప కాకుండా సాదా సదా సా సా దా దా అంతే కారం కారం అంతే కరెక్ట్ సాని పాప సాని పాప ఘోరక్షంతం ఘోరక్షంతం సురపతి సురపతి సేనం సేనం సుబ్రహ్మణ్యం 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 సాని పాపకు పాడుతున్నాం నీరి సాదా నీరే సాదా నీరి నీరే సుబ్రహ్మణ్యం
మణ్యం ఆ పాకి రాకుండా కొంచెం పైనే ఉండాలి. మణ్యం. మణ్యం మణ్యం మణ్యం. మణ్యం సాప కాకుండా సాదా సాదా. సాదా సా మణ్యం సాప పాడుతున్నారు. సాదా సాదా అంతే. మణ్యం. మణ్యం మణ్యం. ఇంకొకసారి మణ్యం కిందకు వస్తున్నారు. మణ్యం అంతే కరెక్ట్. సురవినుతం. సురవినుతం వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వీణ మీద ఐ థింక్ యూ కెన్ ప్లే దిస్ బికాస్ దెర్ ఆల్ వెరీ సింపుల్. సో వీణ మీద ప్లే చేస్తూ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఫోర్త్ నోట్ స్వరం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఆంటీ చెప్పమ్మా. ఆంటీ నేను ఇప్పుడు చెప్పచ్చా? నేను వెళ్తున్నా. ష్యూర్ ష్యూర్ యా సీ యూ. మ్యామ్ ఏ నోటు స్వరం ఆంటీ? ఫోర్తా? గమగమదాప. నో నో రిషి వి విల్ సింగ్ లేటర్. ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యూ కెన్ లీవ్ నౌ. ఓకే ఆంటీ, బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. సో ఫోర్త్ నోట్ స్వరం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఆర్ వీ కెన్ ప్రొసీడ్ టు ద ఫిఫ్త్ వన్. ఎస్ మేడం. ఓకే, మీరు ఎవరైనా వీలైతే వీడియో ఆన్ చేయండి. నాకు ఈజీగా ఉంటుంది టు కమ్యూనికేట్. వీడియో ఆన్ చేయాలి మేడం వీడియో? ఆన్ చేసే ఉంచండి, ఏం పర్వాలేదు. ఓకే. అన్లెస్ మీరు ఎక్కడైనా అంటే ఇఫ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్ బస్లో అలా ఉంటే ఐ వోంట్ ఆస్క్ యూ టు ఓకే టర్న్ ఆన్ ద వీడియో. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందేమో అని ఆఫ్ చేస్తామంటే. నాదేం వాయిస్ క్లారిటీ బాగానే ఓకే ఉంది కదా? ఓకే సరే, అట్లా ఉంటే చెప్పండి. మీరు క్లియర్గా ఉంది, అట్లా ఉన్నప్పుడు మేము ఆఫ్ చేస్తాం. యా ష్యూర్. ఓకే, ముచుకుంద వరద స్టార్ట్ చేద్దాం. సంగీత గారు ఫిఫ్త్ వన్ పాడదామా? ఓకే అండి, షూర్. విన్నారా ఫిఫ్త్ వన్? విన్నానండి, 1-2 టైమ్స్ విన్నాను. 4th, 5th, 6th. ఓకే గుడ్. సో ఇది ముచుకుంద వరద త్యాగరాజ. ఓకే. దీని ముచుకుంద ఇస్ ఒక రాజు పేరు. ఆయనకి త్యాగరాజుని యొక్క విగ్రహం అంటే తిరువారూరులో త్యాగరాజ స్వామి యొక్క విగ్రహాన్ని ఆయన ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారనమాట. సో ఆయన దేవుళ్ళకి యుద్ధం అవుతున్నప్పుడు దేవుళ్ళకి అసురాస్కి యుద్ధం అవుతున్నప్పుడు ఆయన హీ హెల్ప్స్ ద గాడ్స్, దేవుళ్ళకి హెల్ప్ చేస్తారు. సో నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు ఇంద్రుడి దగ్గర ఉన్న త్యాగరాజ స్వామి విగ్రహం కావాలి అంటాడు. అయితే వెంటనే ఇంద్రుడు ఏం చేస్తాడంటే అంత ఈజీగా ఇచ్చాడు కదా, సో 6 విగ్రహాలు పెట్టి ఇందులో ఏది కరెక్టో నువ్వు కరెక్ట్గా తీసుకుంటే నీకు వస్తుంది అంటారు. సో ఆయన భక్తి, ఆయన యొక్క నిజాయితీ వల్ల ఆయన కరెక్ట్ విగ్రహాన్ని టచ్ చేస్తారంట. సో ఆయన ద్వారా వచ్చిందే తిరువారూరులో త్యాగరాజ స్వామి విగ్రహం అనమాట. శివుడిది, శివ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్యాగరాజ స్వామి. సో అందుకే ముచుకుంద వరద త్యాగరాజ అని చెప్పి శివుడిని ఇక్కడ మనం పాడడం జరుగుతుంది. తర్వాత సో ఫస్ట్ లైన్ పాడదాం. ఇది అతీతంతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది తిస్రగతి అంటే దెబ్బకి 3 అక్షరాలు. సో ఫస్ట్ దెబ్బలో గా గ గ రి గ జీలో పెట్టాను, మీకు ఓకే కదా? లేదండి, జీ షార్పే పెట్టండి. జీ షార్ప్ పెట్టినా ఓకే. సో ఫస్ట్ మీరు గా గ గ రి గ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. గా గ గ రి గ గా గ గ రి గ పా మ మ గ పా మ మ గ. ఓకే, సో దీనికి ముందర సరి యాడ్ చేయాలి. సరి 2 అక్షరాలే కదా. సో జస్ట్ సరి గా గ గ రి గ పా మ మ గ. సరి గా గ గ రి గ పా మ మ గ. మీరు దెబ్బ వేసినప్పుడు సరి పాడేసి అప్పుడు దెబ్బ వేయండి.
సరి గా గ గరి గ పా మ మా గ సరిగా గగరిగ పామమాగ ముచుకుంద వరద త్యాగరాజ ముచుకుంద వరద త్యాగరాజ వెరీ గుడ్ రీ రి రి గరి రీ రి రి గరి సుందరకర సుందరకర మాగారి మాగరి పాదార పాదర. ఇది ఫస్ట్ లైన్. ఓకే, రెండు ఏకతాళం సైకిల్స్ అయిపోయినాయి ఇక్కడికి. సో ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి స్వరం పాడదాం. సరిగా గరిగ పామమాగ సరిగా గగరిగ పామమాగ రీ రి రి గరి మాగారి రీ రి రి గరి మాగరి ముచుకుంద వరద త్యాగరాజ ముచుకుంద వరద త్యాగరాజ సుందరకర పాదార సుందరకర పాదార. వెరీ గుడ్. నౌ సెకండ్ లైన్. సా స స ని స సా స స ని స వింద సరస ఏంటండి? పాదార వింద సరస వింద. మందహాస. ఓకే, వింద. సో ఇక్కడ వింద వస్తుంది. ఓకే. వింద సరస వింద సరస గారి రేస గారి రేస మందహాస. మందహాస. సో ఇక్కడ వరకు ఒక బిట్ లాగా పాడదాము. ముచుకుంద వరద త్యాగరాజ ముచుకుంద వరద త్యాగరాజ సుందరకర పాదార సుందరకర పాదార. మళ్ళీ పాదార నుంచి స్టార్ట్ చేద్దాం. పాదార వింద పాదార వింద పాదార వింద సరస పాదార వింద సరస. ఇక్కడికి ఫ్లో వచ్చేసింది. పాదార వింద సరస మందహాస పాదార వింద సరస మందహాస మందహాస. మందహాస. వెరీ గుడ్. నిద పదని నిద పదని వదన జయవి వదన జయవి వదన నిద వదన. కరెక్ట్. వదన జయ విభో వదన జయ విభో. ఓకే, ఇక్కడతో హాఫ్ అయిపోయింది. అంత ఈజీగా ఉంటాయి. మీరు అన్నట్టు ఈజీ అనిపిస్తోంది కానీ ఈజీ కాదండి బాబు. ఏంటంటే మీరు అన్నారు చూడండి, ఆ గమకాలు అలవాటు అయిపోయి ఆ ప్లెయిన్ గా తీసుకురావడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్. కానీ చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఆ ప్లేన్ రావడం వల్ల వాయిస్ ఎక్కడ పెరుగుతుంది మనకి. గమకం బాగా అర్థమవుతుంది, మనం ఏ గమకం తీస్తున్నాం అనేది. సో మన ఒక లెవెల్కి వెళ్ళాక మనం మన బేసిక్స్ని కూడా బ్రష్ చేసుకున్నట్లు ఉంటుంది ఇవి నేర్చుకుంటే. స్థానము కరెక్ట్ గా పలికితేనే అది వస్తుంది. ఇది కరెక్ట్. ఎస్. గమకంతో ఏంటంటే కొంచెం జరుగుతుంది దీంతో. ఇది కరెక్ట్ స్థానానికి వెళ్తేనే సెట్ అవుతుంది. ఆ సుస్వరం తెలుస్తుంది. మంచి ప్రాక్టీస్ ఇది. అవును. ముచుకుంద వరద త్యాగరాజ ముచుకుంద వరద త్యాగరాజ సుందరకర పాదార సుందరకర పాదార పాదార వింద సరస పాదార వింద సరస మందహాస మందహాస వదన జయ విభో
వదన జయ విభో వదన జయ విభో వదన జయ విభో కరెక్ట్ వదన కిందకు వస్తే వద ఆయా వదన జయ విభో కరెక్ట్ వదన జయ విభో ము అని లాస్ట్లో 4 దెబ్బల్లో వదన జయ విభో ముకుంద అక్కడ లాస్ట్లో ము పెట్టాలి ఓకే వదన ట్రై చేయండి ఒకసారి వదన జయ విభో ముక్ సారీ ముకుంగప స్వరం పాడదాం సో లాస్ట్ దెబ్బలో గా పాడేసి మళ్ళీ పాగ దెబ్బ కొడదాం గప గప గ గప గప గ గప గప గ దాప మగమ గప గప ద సారీ గప గప గ ఓకే గప గప గ దాప దాప మగమ ఓకే గప గప గ దాప మగమ అంతే ముకుంద పూజి ముకుంద పూజే తాంగధవళ ముకుంద పూజితాంగధవళ అంతే ముకుంద పూజితాంగధవళ ముకుంద పూజితాంగధవళ మామమగరి మామమగరి సుందరతర తానా తానా అండి సుందర కర పైన ఉంది ఇక్కడ సుందర తర ఓకే సుందరతర 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 మాగరి మాగరి సుందరతర నందీశ నందీశ సో థర్డ్ లైన్లో సెకండ్ హాఫ్ చూస్తున్నాం మనం సుందరతర నందీశ సుందరతర నందీశ అంతే సో ముకుంద పూజితాంగ నుంచి మళ్ళీ ఒక్కసారి పాడదాం షూర్ ముకుంద పూజితాంగ ధవళ ముకుంద పూజితాంగధవళ సుందరతర నందీశ సుందరతర నందీశ అంతే సో థర్డ్ లైన్ క్లియర్ కదా ఓకే లాస్ట్ లైన్ సా స స ని స సా స స ని స నందిత సుర నందిత సుర సో నందిత సుర కలపకూడదు ఎందుకంటే నందీశ నందిత ఒక వర్డ్ సుర బృంద వందిత ఇంకో వర్డ్ అక్కడ నందితాసుర అంటే ఏదో అసుర రాక్షసుడు గురించి చెప్పినట్లు ఉంటుంది కానీ సో మనం పాడినప్పుడు నందీశ నందిత నందీశ నందిత సుర బృందవంది సుర బృందవంది నిసగారి రీస సుర నిసగారి రీస అంతే సో అక్కడి వరకు పాడదాం ముకుంద పూజితాంగ ధవళ నుంచి ముకుంద పూజితాంగ ధవళ ముకుంద పూజితాంగధవళ సుందరతర నందీశ నందిత సుందరతర నందీశ నందిత అన్ని సాలే నందిత సా స స నందిత కరెక్ట్ నందిత సుర బృందవంది నందిత సుర బృందవంది ఆ సుర ముందర చిన్న పాజ్ తీసుకోండి నందిత సుర బృందవంది నందిత సురవంద బృంది సుర బృందవంది సుర బృందవంది సుర బృందము అంటే బృందం అంటే గ్రూప్ కదా సో సుర బృందం అంటే దేవుళ్ళ సమూహం యా 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 వాళ్ళందరూ కూడా ఇన్ని నమస్కారం చేస్తున్నారు సుర బృందవంది
సురబృందవందే. లాస్ట్ పార్ట్ నీద పద నిసా నిద పద నిసా. గురు గుహ గురో. సారీ, వినిపించలేదండి. సిగ్నల్ బాగానే ఉంది కదా లలిత గారు? బాగానే ఉందండి. ఓకే ఓకే. ఎస్ మేడం, నీద ఇందాక కొంచెం పద డిస్టర్బెన్స్ నిసా. వచ్చింది, ఇప్పుడు బాగుంది. ఓకే. నీద పద నిసా నిద పద నిసా. గురు గుహ గురో. ఫస్ట్ ఇంకొక 2 లెటర్స్ కరెక్ట్ క్లారిటీ నాకు అనిపించట్లా. అక్కడ నిదపకి ఆ, గురు ఓకే. బృందవందితాలో తాగు. ఓకే ఓకే. తగురు. వచ్చి ఓకే తర్వాత గురు గుహ గురో. ఓకే. తగురు గుహ విభో. గురు గుహ గురో. ఓకే. తగురు గుహ గురో. కరెక్ట్. ఓకే, విల్ రిపీట్ వన్ మోర్ టైమ్ ఫ్రమ్ ముకుంద పూజితాంగ ధవళ. Sure. ముకుంద పూజితాంగ ధవళ ముకుంద పూజితాంగ ధవళ. సుందరతర సుందరకర. సారీ సుందరతర. నందీశ నందిత నందీశ నందిత. సురబృందవంది సురబృందవంది. సురబృందవందిత గురు గుహ గురో. సురబృందవందిత గురు గుహ గురో. కరెక్ట్. థ్యాంక్ యూ. అంతే. ష్యూర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరైనా రిపీట్ చేస్తారా ఆర్ షల్ వి గో టు 6th నోట్ టు స్వరం? లలిత గారు పాడతారా ఒకసారి ఇది 5th వన్ స్వరం ఎస్ పాడదామా? మేడం. ఎస్ పాడు. సరిగా గగరిగా సరిగా గగరిగా పామమాగ పామమాగ ముచుకుంద వరద త్యాగరాజ. ముచుకుంద వరద త్యాగరాజ త్యాగరాజ త్యాగరాజ. త్యాగ ఆ గా ఎక్కడుందో అక్కడే రా పాడేసండి. పామమా త్యాగరాజ. త్యాగరాజ. కరెక్ట్. రీ రి రి గరి రీ రి రి గరి సుందరకర సుందరకర మాగారి మాగరి పాదార పాదార సాస సనిస సాస సనిస వింద సరస వింద సరస గారి రీస గారి రీస మందహాస మందహాస నిద పద నిసా. నిద పద నిసా. వదన జయ విభో. వరద జయ విభో. వదన అన్నారా? వదన వరద సారీ వదన వరద వదన వదన జయ విభో. మందహాస వదన అంటే స్మైలింగ్ ఫేస్ అన్నట్లు. వదన జయ విభో. వదన జయ విభో. ఓకే, ఇక్కడ వరకు సాహిత్యం ఒక్కసారి రిపీట్ చేద్దాం. ఓకే. ముచుకుంద వరద త్యాగరాజ. ముచుకుంద వరద త్యాగరాజ త్యాగరా త్యాగరాజ మాగ మా
పామగ కిందకు వస్తున్నారు. త్యాగరా ఓకే అక్కడే ఉండండి మాలోనే. త్యాగరాజ రాజ రాజ అంతే. సుందరకర సుందరకర పాదారవింద సరస పాదారవింద సరస మందహాస 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 వదన జయ విభో. వెరీ గుడ్. ము సో అక్కడ డౌట్ ఉంటే చెప్పండి. వదన జయ విభో ముకుంద. వదన జయ విభో ముకుంద కరెక్ట్. ముకుంద పూజితాంగధవళ ముకుంద పూజితాంగధవళ సుందరతర సుందరతర కర ఇక్కడ సుందరతర వస్తుంది. పైన సుందరకర కర చేతులు, ఇక్కడ సుందరతర. సుందర సుందరతర 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 నందీశ నందిత నందీశ నందిత సురబృందవంది సురబృందవంది సురబృందవందిత గురు సురబృందవందిత గురు సురనిసగారిరీస నిసగారిరీస సురబృందవందిత సు ఫస్ట్ స్వరం పాడదాం. నిసగారిరీస. నిసగారిరీస కరెక్ట్. సురబృందవంది సురబృందవంది అంతే. దానికి తా కలుపుతాం. సురబృందవందిత గురు. సురబృందవందిత గురు స్వరం పాడదాం. నిసగారిరీస నిదప. నిసగారిరీస నిదప అంతే. సురబృందవందిత గురు. సురబృందవందిత గురు గుహ గురో గుహర్ గురో పదనిసా పదనిసా గుహ గురో గుహ గురో కరెక్ట్. సురబృందవందిత గురు. సురబృందవందిత గురు గుహ గురో గుహ గురో అంతే. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మనం ఓకే కదా. సో లెట్ us గో టు ద 6th వన్. కొంచెం అసలు 3 నోటు స్వరంస్కే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా 5 minutesే ఉంది. ఇంకొక 10 minutes పడుతుంది ఎక్స్ట్రా. పర్వాలేదు కదా మీ అందరికీ? సో సోమాస్కందం పగ్గ రూపక తాళం అండి. పగ్గ పమా. పగ పమ సో 3 దెబ్బలు తక్క కిట తక్క. 3వ దెబ్బ తిప్పుతాం. పగ పమ పగ్గ ప. ఫస్ట్ 2 దెబ్బలు. పగ ప పగ్గ ప. పగ ప సో ఇప్పుడు 4 అక్షరాలు అనుకోండి. పగ్గ ప. పగ ప ఒక దెబ్బలో 2 అక్షరాలే పాడండి. పగ్గ ప. యాక్చువల్లీ ఎలా పాడతారంటే పగ్గ గ ప అనండి. పగ గ ప
అంతే. సో 2 దెబ్బలే కదా! ప గ గ ప. ప గ గ ప. ఇప్పుడు ప గ గ సెకండ్ గా అకారం పెడతాం. ప గ ప. ప గ ప. మా. మా. సోమాస్కందం. సోమాస్కందం. అంతే కరెక్ట్. ద ప ద ని సా. ద ప ద ని సా. ద ప ద ని ద ప ద ని సా. స్వానందకందం. స్వానందకందం. అంతే. సోమాస్కందం. సోమాస్కందం. కరెక్ట్. స్వానంద స్వానందకందం. స్వానందకందం. అంతే. సెకండ్ లైన్. ప గ ప మా. ప గ ప మా. కామాక్షిషం. కామాక్షిసం. ద ప గ సరి. ద ప గ సరి. కళ్యాణవేషం. కళ్యాణవేషం. కళ్యా ఫస్ట్ దెబ్బ. కళ్యాణ కళ్యాణవేషం. కళ్యాణవేషం. కరెక్ట్. ప ఇప్పుడు సెకండ్ పార్ట్. ప గ ప మా. ప గ ప మా. సోమాస్కందం. సోమాస్కందం. ద ప ద ని సా. ద ప ద ని సా. స్వానందకందం. స్వానందకందం. వెరీ గుడ్. గ ప మా గ. గ ప మా గ. వెరీ గుడ్. ఒక్క నిమిషం. గ ప మా గ. గ ప మా గ. సుందరాంగ. సుందరాంగ. మాశ్రయామి. మాశ్రయామి. రి స ని సా. రి స ని సా. మాశ్రయామి. మాశ్రయామి. అంతే. ఈ సాహిత్యం ఒక్కసారి రిపీట్ చేద్దాం. సోమాస్కందం. సోమాస్కందం. స్వానందకందం. స్వానందకందం. కామాక్షిషం. కామాక్షిషం. కళ్యాణవేషం. కళ్యాణవేషం. రీలోనే ఉండాలి. కళ్యాణవేషం. కళ్యాణవేషం. ద ప గ సరి. ద ప గ సరి. కళ్యాణవేషం. కళ్యాణవేషం. సోమాస్కందం. సోమాస్కందం. స్వానందకందం. స్వానందకందం. సుందరాంగ. సుందరాంగ. మాశ్రయామి. మాశ్రయామి. సుందరాంగం ఆశ్రయామి. ఓకే. సుందరాంగం ఆశ్రయామి. థ్యాంక్ యూ. లలిత గారు పాడతారా? ఎస్ ఎస్ మామ. గ గ ప గ సా. గ గ ప గ సా. గంగాధరం తం. గంగాధరం తం. రే రే మరి నే. రే రే మరి ని. గౌరీ సమేతం.
గౌరీ సమేతం వెరీ గుడ్. గ గ ప గ సా. గ గ ప గ సా శృంగార రూపం. శృంగార రూపం రే రే నే ప ప. రీ రీ నీ పాప రే రే. రీ రీ నీ పాప కరెక్ట్. రే రే నే ప ప. రీ రీ నీ పాప శ్రీ సోమ సూత్రం. శ్రీ సోమ సూత్రం. అంతే. సో ఆ పోర్షన్ ఒకసారి పాడదాం. గంగాధరం తం. గంగాధరం తం గౌరీ సమేతం. గౌరీ సమేతం శృంగార రూపం. శృంగార రూపం శ్రీ సోమ సూత్రం. శ్రీ సోమ సూత్రం. శ్రీ సోమ సూత్రం. శ్రీ సోమ సూత్రం. రీ రీ ఒకటే శ్రీ సోమ కిందకి వచ్చేసారు. శ్రీ సోమ సూత్రం. సూత్రం. అంతే. ఓకే, నెక్స్ట్ పార్ట్. గ గ ప గ సా. గ గ ప గ సా గంగాధరం తం. గంగాధరం తం రే రే మరి నే. రే రే మరి నీ గౌరీ సమేతం. గౌరీ సమేతం. లాస్ట్ లైన్. గ గ గ ప మా గ. గ గ గ ప మా గ గురు గుహ రూప. గురు గుహ రూప. రే సా ని సా. రే సా ని సా మాశ్రయామి. మాశ్రయామి. వెరీ నైస్. ఎలా అనిపించింది? చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది పాడుతూ ఉంటే. మనం చాలా హాయిగా ఉంది. అవును, యాక్చువల్లీ మనకేంటంటే కీర్తనలు అవి పాడితే ఒకలాంటి ఆనందం వస్తుంది. ఈ నొట్టు స్వరమ్స్ ఏంటంటే చాలా పర్ఫార్మెన్స్ వైజ్ మనం తీసుకుంటే అన్నీ కలిపి పాడితే బాగుంటుందేమో. ఇండివిజువల్గా ఒకటి పాడితే చాలా చిన్నగా ఉండడం వల్ల అదేంటి ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. సో కీర్తనలతో మనం కంపేర్ చేసుకోకుండా ఇది మనం వాటిని అప్రిషియేట్ చేయడానికి మాత్రమే మనం నేర్చుకోవాలి. పర్ఫార్మెన్స్ యూజువల్లీ చాలా విధాలుగా చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటల్ ఇది కలిపి వివిధ రకాలుగా క్రియేటివ్గా చేసుకోవచ్చు. బట్ సముదాయంగా అన్నీ కలిపి ఇప్పుడు దేవి నొట్టు స్వరమ్స్ మొత్తం 11 ఉంటాయి. ఆ 11 కలిపి పాడుకుంటే ఒక అందం వాటికి వస్తుంది. అలా మనం కలిపి పాడుకోవచ్చు. సో ఇంకా సంగీత గారు మీరు ఒకసారి రిపీట్ చేస్తారా 6th వన్? ఒకసారి పాడదామా? ఓకే అండి, షూర్. ఓకే. పగా పమా పగా పమా సోమా స్కందం సోమా స్కందం దపదని సా. గపదని సా. కరెక్ట్. స్వానంద కందం. స్వానంద కందం. వెరీ గుడ్. పగా పమా పగా పమా దపగ సరి. దాపగ సరి. కళ్యాణ వేషం. కళ్యాణ వేషం. పగా పమా పగా పమా సోమా స్కందం. సోమా స్కందం.
స్వానందకందం స్వానందకందం గాపమాగ గాపమాగ సుందరాంగ సుందరాంగ రేసానిసా రేసనిసా మాశ్రయామి మాశ్రయామి గగపగసా గగపగసా రే రే మరిని రే రే మరే నే గంగాధరంతం గంగాధరంతం గౌరీ సమేతం గౌరీ సమేతం గగపగసా గగపగసా రే రే ని పప్ప రే రే నే పప్ప శ్రీ సోమసూత్రం శ్రీ సోమసూత్రం గగపగసా గగపగసా రే రే మరిని రే రే మరే నే గంగాధరం తం గంగాధరం తం గౌరీ సమేతం గౌరీ సమేతం గగగ పమాగ గగగ 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 పమాగ గురుగుహరూప గురుగుహరూప రేసానిసా రేసనిసా మాశ్రయామి మాశ్రయామి. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా పాడుతున్నారు చక్కగా. మీరు చాలా బాగా చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వెరీ ఈజీ, ఎందుకంటే అందరూ ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు కాబట్టి ద జాబ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అలా కాదండి, నాకు తెలిసి ఏంటంటే మీరు పాడినట్టు మేము పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాగం గ్రిప్ వచ్చినప్పటికి కూడా ఆ ఫీల్ రావాలి. నాకు ఫీల్ వస్తే తప్ప నేను అంత కరెక్ట్ గా పాడలేను. సో అందుకని నేను పాడేటప్పుడు కూడా ఎటో పెట్టేసి పాడతాను, ఎందుకంటే మీరు చెప్పేది నాకు అలా మైండ్ లోకి వెళ్తే అప్పుడు నేను దాన్ని బయటకు తీసుకురాగలను. కరెక్ట్ కరెక్ట్. మిమ్మల్ని చూస్తూ బుక్ చూస్తూ నేను పాడలేదు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అసలు. ఐ నో. మీరు మనం గ్రూప్ డివిజన్ చేశాక మీకు ఏ నొట్టు స్వరంసో తెలుస్తాయి, బట్ అప్పటి వరకు ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ లెర్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అట్లీస్ట్ మీరు ఫస్ట్ 15 మీరు థరోగా ఉంటే వాటిల్లో మీకు డెఫినెట్లీ కేటాయించడం జరుగుతుంది నొట్టు స్వరం. లేదండి, నేను 33 నేర్చుకుంటాను. దట్స్ ద స్పిరిట్. వెరీ గుడ్. అండ్ మీరు నేర్పిస్తూ ఉండండి మీ స్టూడెంట్స్ కి, సో మీకు ఇంకా బాగా రివిజన్ అయిపోతుంది. యా, యా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు షేర్ దిస్. మేడం నేను ఓకేనా మేడం? నేను ఎలా పాడుతున్నాను, కొంచెం పర్వాలేదా? నేను స్టూడెంట్ కాదు. మీరు జీ పెట్టుకోండి శృతి, జీలో ప్రాక్టీస్ చేయండి పాడినప్పుడు. ఓకే అంటే ట్యూటోరియల్స్ జీ షార్ప్ లో ఉన్నాయి, మీకు కొంచెం హై అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు పాడితే అలవాటు అయిపోతుంది జీ షార్ప్ కూడా. ఓకే ఓకే మేడం. మీరు వీణ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ, వీణ మీద కరెక్ట్ గా స్వర పడతాయి కదా, సో అలా ప్రాక్టీస్ చేసుకున్నా మీకు వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకే ఓకే, సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. నేను 7, 8, 9 నొట్టు స్వరమ్స్ రిలీజ్ చేసేసాను నిన్ననే. 8th వన్ కొంచెం పెద్దది, అది ట్యూటోరియలే 1/2 an hour ఉంది, భయపడదు. ఒక్కటే పెద్దది, మిగిలినవన్నీ చిన్న చిన్నవే అనమాట. సో 8th వన్ ఒకటే మనకి టైం చాలా పడుతుంది. అది మీరు పార్ట్స్ కింద నేను 3 sections కింద డివైడ్ చేసి చెప్పాను. సో 3 డిఫరెంట్ విధంగా నేర్చుకోండి. 7th ఈజీ, చాలా ఈజీ. 9th వన్ కూడా, 9th వన్ అయితే చాలా చిన్నది, ఇంకా 2 లైన్లే అనమాట. సో 7th 9th నేర్చేసుకున్నాక 8th నేర్చుకోవచ్చు. అలా పండగలో కొంచెం బిజీ ఉంటారు, ఐ నో. సో కీప్ సమ్ టైం కొంచెం, బికాజ్ ఎవ్రీ వీక్ మనకు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ అయిపోతే మనం టార్గెట్ రీచ్ అవుతాం. అంటే 2 months కన్నా ఎక్కువ మందిని నేను అందరం హోల్డ్ చేయడం కష్టం. సో ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలామంది యాడ్ అవుతారు. సో 2-3 monthsలో ర్యాపప్ చేసేసుకుంటే 6 months వరకు వెళ్తే ఏంటంటే చాలామంది మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతారు, అలా అనమాట. సో
ఆ వేడిలోనే చేసేసేయాలి చేస్తే. జాన్ ఫెబ్ మ్యాక్సిమం మార్చ్ మిడ్కి నేను కంప్లీట్ చేసేద్దామని, అంటే ఈ లైవ్ క్లాస్ రివిజన్స్. ఆ తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం అది కూడా ఉంటుంది. అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుందండి టైము. అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే ఏం చేయలేము. వాళ్ళు పాత, అందుకే లైవ్ క్లాసెస్ నేను రికార్డింగ్స్ పెట్టేస్తున్నాను. సో వాళ్ళ క్లాస్లో దట్స్ వాళ్ళు బెటర్. వాళ్ళు నేర్చుకుంటుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఐ కెన్ డెఫినెట్లీ క్లారిఫై. బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. అంటే ఫర్ అ గురు దిస్ ఈజ్ ఇంత అవసరం లేదు. వాళ్ళకి స్వరాస్ పీడిఎఫ్స్ ఉంటే చెప్పగలుగుతారు మోస్ట్లీ. జస్ట్ ఈ బేసిక్ రివిజన్ చాలు ఎవరికైనా సరే. సరిపోతుంది. అంటే ఈ క్లాసెస్ చూసినా సరిపోతుంది మోస్ట్లీ గురూస్కి. నేను అనుకుంటున్నా ఒక 15 నోటిస్వరమ్స్ కంప్లీట్ అయితే దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఆఫ్లైన్ లైవ్ క్లాస్. అంటే డైరెక్ట్గా అందరం ఒక దగ్గర మీట్ అయ్యి చక్కగా అన్నీ పాడుకొని అలా గురూస్ అందరం చేసుకోవచ్చు అనుకున్నా. విద్యా అక్క, దట్స్ బెటర్ ఫర్ శాంతి అస్. అక్క, వాళ్ళందరూ కూడా, కామేశ్వరి గారు అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు కొంచెం ఈ త్యాగరాజ ఆరాధన హడావుడిలో ఈ 3 వీక్స్ రాలేమని చెప్పారు. సో వాళ్ళు వస్తే ఇంకా బాగా హడావుడి పెరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. మీకు ఓకే కూడా అండి. అండి, థ్యాంక్ హ్యాపీ యూ. సంక్రాంతి. థ్యాంక్ యూ. అండ్ 7, 8, 9 వినండి. నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అయ్యి ఉండండి. మీరు ఏమైనా పాడితే మీరు రికార్డింగ్స్ పంపిస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ ఇక్కడ యూ. ఈ సరే గ్రూప్ లో పెట్టాలా మేడం? ఒకవేళ పాడి మీకు చెప్పాలంటే పంపించండి, ష్యూర్ ఈ పంపించండి. గ్రూప్ లో, మన గ్రూప్ లో మన గ్రూప్లో పెట్టేయించండి. పెట్టేసేయండి. ఓకే అందరికీ ఓకే సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఉంటాను. నమస్కారం. God bless you.